వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి విబి రామ్జీ పేరును తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఉపాధి ఇబ్బందుల దృష్ట్యా ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎజెండాలో అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకొస్తామని చెప్పి చివరికి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే ఇందిరాగాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి విబి రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని, జాతిపితను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపం మార్చొద్దు, పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా. అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.